వెల్కమ్ టు గిరిజి న్యూస్. అల్లూరు జిల్లా ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని నినాదాలు చేస్తూ ఉక్కుంపేట ప్రధాన రహదారిలో ర్యాలీ చేపట్టి ఉక్కుంపేటలో నేడు జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం చేయాలని స్థానిక అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నా పేరు ఎస్ హైమావతి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు, అలాగే గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు సిపిఎం పార్టీగా గత నెల 8వ తారీఖు నుంచి గ్రామాన సమస్యల మీద సర్వే చేయడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో సమస్యలు అనేకమైనది వెల్లువెత్తడం జరిగింది. అనేక గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, అలాగే డ్రైనేజీలు లేవు. ఇప్పుడు పీటీజీకి ఇల్లు ఇచ్చారు, దానికి 1,80,000 ఇవ్వడం జరిగింది. 1,80,000కి ఏం చేసి ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు ఎలా అవుతారు అనేది ఈ ప్రభుత్వం ఇప్పుడు రేట్లు ఇసుక రేటు కానీ, సిమెంట్ రేటు కానీ, అలాగే ఐరన్ రేటు కానీ పెంచేసే పరిస్థితి జరిగింది. దానికి ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీర్చడం లేదు, కానీ ప్రభుత్వం సమస్యలు ఇంకా పెంచే పరిస్థితి చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి పెంచే పరిస్థితి చేస్తుంది. సమస్యలు అనేకమైన ధరలు పెంచేసి నిత్యావసర సరుకులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క రైసే ఇస్తున్నారు తప్ప పప్పు కానీ, ఉప్పు కానీ, కందిపప్పు కానీ, రైస్ కానీ, నూనె కానీ ఇచ్చే పరిస్థితి లేదు. 14 సరుకులు, ఉప్పు, కారం, పప్పు, ఇదన్నీ 14 సరుకులు డిపోల్లో ఇవ్వాలి. ఈ గిరిజనులకి అంత్యోదయ కార్డులు, పీటీజీలకు అంత్యోదయ కార్డులు, 35 కేజీలు బియ్యం కూడా ఇవ్వాలి. అనేక సమస్యలు మేము ఈ 6 పంచాయతీల్లో సర్వే చేయడం అనేది జరిగింది. అనేక సమస్యలు వచ్చింది. ఏ ఊరికి వెళ్ళినా సరే డ్రైనేజీ లేదు, ఏ ఊరికి వెళ్ళినా సరే మంచినీళ్ళు లేవు, ఏ ఊరికి వెళ్ళినా సరే వీధి లైట్లు లేదు. ఇదంతా ప్రభుత్వం స్పందించి వెంటనే చెయ్యాలని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు గ్రీన్వెన్స్కి మేము రావడం అనేది జరిగింది. ఉక్కుంపేట మండలంలో గ్రీన్వెన్స్ జరుగుతుంది అనేసి అంటే రావడం జరిగింది. వచ్చాం కానీ ఒక్క ఎంఆర్ఓ గారే ఇక్కడ గ్రీన్వెన్స్ చేసే పరిస్థితి జరుగుతుంది. ఏ అధికారులు లేదు. తూతు మంత్రంగానే ఈ ఎంఆర్ ఆఫీసులో, ఈ ఎండిఓ ఆఫీసులో ఈ గ్రీన్వెన్స్ జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ గ్రీన్వెన్స్ పకడ్బందీగా చేస్తే సమస్యలు పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నాను. ఇలా తూతు మంత్రంగా చేస్తే ఎక్కడ కూడా అయ్యే పరిస్థితి లేదు, ఏ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. సిపిఎం పార్టీగా మేము గిరిజన గ్రామాల్లో తిరిగే సమస్యల కోసం 24, 25 మండలాఫీసులు ముట్టడి చేస్తామనేసి అంటేనే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాగా ఈ గ్రీన్వెన్స్లు పెట్టడం అనేది జరిగింది. లేదు అనేసి అంటే ఈ పెట్టారు కూడా ఈ ప్రభుత్వం. ఈ తూతు మంత్రంగా ఈ గ్రీన్వెన్స్ జరుగుతుందని తెలియజేస్తున్నాం. నా పేరు ఈ అప్పలకొండ పడాలి. సిపిఎం పార్టీ ద్వారా ఈరోజు ఉక్కుంపేట మండలంలో 33 పంచాయతీ సమస్యల మీద ఈరోజు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలంతా కూడా, ప్రజలు చెప్పినటువంటి సమస్యలంతా కూడా గ్రీవెన్స్లో మనం అర్జీలు పెట్టాలని చెప్పి గ్రామ ప్రజానీకానికి పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు మన ఉక్కుంపేట మండల ఎంపీడీ ఆఫీస్లో మన గ్రీవెన్స్లో మనం ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలంతా కూడా మేము అప్లికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ సన్యాసంపాలెం, అడ్డుమండ, NH5 రూటు ఇప్పుడు హైవే అనేది జరుగుతూ ఉన్నది. గత 2 నెలల క్రితమే కలెక్టర్ గారు వచ్చి పీసా కమిటీ కూడా ఏర్పాటు చేయకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడి కొంతమందికి డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. కొంతమందికి ఈ రోజు వరకు కూడా భూమి అయితే తీసుకున్నారు, కానీ ఈరోజు వాళ్ళు లిస్టులో కూడా పేరు లేదు. అలాగే కొంతమందికి డబ్బులు కూడా ఈరోజు వేయడం లేదు. కానీ మొన్న మొత్తం బుల్డోజర్లు తీసుకొచ్చి రోడ్డు సదును చేయాలని చెప్పి రావడం జరిగింది. దాంట్లో గ్రామస్తులంతా ఏకమై మాకు ఇంతవరకు నష్టపరిహారం అనేది ప్రభుత్వం నుండి ఎట్లా కూడా మాకు ఇవ్వడం లేదు, కనుక ముందు నష్టపరిహారం ఇచ్చి మా ఏదైతే ఉందో మా భూమి అప్పుడు మీరు రూటు చేపట్టాలి తప్పితే ఇప్పుడు దాకా మేము రూట్ అయితే ఇవ్వమని కార్యకర్తగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము గతంలో సబ్ కలెక్టర్ గారికి మనం కిందటల 28వ తారీఖున కలవడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఈ మార్చి 8వ తారీఖు కల్లా మీకు మొత్తం అంతా కూడా లబ్ధిదారులకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరి భూమి పోయినటువంటి కొంతమందికి సర్వే కూడా పూర్తిగా జరపడం లేదు. అలాగే డబ్బులు కూడా కొంతమందికి సర్వే జరిపినటువంటి వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంతమందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే వేశారు. కనుక వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తూ మళ్ళీ సర్వే జరిపి వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎన్ని చెట్లు పోయిందనేది వాళ్ళ నష్టపరిహారం చెల్లించాలి. అలాగే గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కాబట్టి చాలా గ్రామాలకి
త్రాగునీరు అనేది లేదు. తక్షణమే ఎంపీడీఓ గారు చర్య తీసుకొని వెంటనే పై అధికారులకు తెలియజేసి వెంటనే సాగునీరు కూడా అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే గత 2 సంవత్సరాల క్రితం నుండి కూడా మనం సిపిఎం పార్టీగా అలాగే గిరిజన సంఘంగా మేము అనేక పోరాటంలో భాగమే ఈరోజు అడవి హక్కు చట్టం ప్రకారంగా మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము అనేక సార్లు సంబంధిత అధికారులకి మేము సబ్ కలెక్టర్ కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, అలాగే ఎంఆర్ఓ గారు కానివ్వండి, సిపిఎంగా గిరిజన సంఘంగా మేము అనేక దఫాలుగా మేము లబ్ధిదారులందరూ తీసుకొని వచ్చి వాళ్ళకి మేము మరి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి పట్టాలు పోడు పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఇప్పటి వరకు కూడా పోడు పట్టాలు అనేది ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడంతో కొంతమందికి అయితే నా సెంటు భూమి కూడా పల్లం భూమి అనేది లేదు, ఒక కొండపోడు మీద ఆధారపడి బతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే కొండపోడు పట్ట కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ కానీ వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే కొండపోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి, అలాగే సాగునీరు ఇవ్వాలని చెప్పి, అలాగే డ్రైనేజ్ కాలువ ఇవ్వాలని చెప్పి, అలాగే పంచాయతీల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ఎవరైతే NH5 రూటు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా సర్వే చేసి ఎవరైతే భూమి పోయిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ లిస్టులో పొందుపరిచి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే కొంతమంది మరి సర్వే అయితే జరిపారు, లిస్టులో పేరుంది, ఇంత డబ్బులు వస్తుందని చెప్పి సబ్ కలెక్టర్ చెప్పారు, అయినా ఇంతవరకు కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు. వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. నష్టపరిహారం కల్పించాలి.